ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా జరుగుతున్నాయి అన్నది. రంగారెడ్డి జిల్లా కలవకుర్తి నియోజకవర్గం ఆమన్గల్లో మహిళల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఒక మైనర్ బాలికపై జరిగినట్లుగా ఆరోపణల నేపథ్యంలో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. పోలీసులు సమసమానం, వెంటనే పేదోడికి ఒక న్యాయం. పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే వాళ్ళకు భద్రత కూడా లేదు. కేసు యాక్సెప్ట్ చేయడం తర్వాత కానీ వారి కనీస భద్రత కూడా లేదు. వారి ఈ ఆమన్గల్ పట్టణంలో ఉన్న మహిళలు వెలిగించిన వెలుగుతోటైనా ఈ ప్రభుత్వం గాని, ఈ దుర్మార్గపు రాజకీయ పార్టీలు గాని కళ్ళు వెలిసి పేదోడిని కూడా సమన్యాయం వైపు ముందుకు తీసుకుపోవాలి. నాయకుడు గలం విప్పడం లేదు. ఒక మైనర్ చిన్న అమ్మాయికి, ఒక మహిళ ఆడపడుచుకి రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్నది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లోనే ఈ పోలీసు యంత్రాంగం నడుస్తూ ఉంటది. డబ్బున్నోళ్ళు పోలీస్ స్టేషన్ కు పోతే ఒక్క నిమిషంలో కేసు రిజిస్టర్ చేసే పోలీసులు. ఉప్పల వెంకటేష్ గారి నాయకత్వంలో, మిగతా అందరూ సీనియర్ నాయకుల నాయకత్వంలో ఈరోజు చాలా గొప్పగా నిరసన ర్యాలీ జరిగింది. దీనికి వచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా అడ్డంటిపోయినాయి. ఇవాళ ఎంత ఘోరమయ్యా అంటే, ఒక కేంద్ర హోంమంత్రి తనయుడు సాయి భగీరథ్ 16 సంవత్సరాల అమ్మాయిని దాదాపు సంవత్సరం పాటు ఘోరంగా అత్యాచారాలు జరిపి ఇప్పటి వరకు కూడా పోలీసులు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు. 1,00,000 మంది మేము తెలంగాణ మహిళలందరికీ కూడా చేతులు జోడించి పెడుతున్నాము. ఈరోజు ఆ మైనర్ బాలికకి అయింది, రేపు మనకు కాదని గ్యారెంటీ. మా అమ్మాయిల తన మాన